ఆకాశవాణి నట విదుషీమణి భానుమతి ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ చోరగుడి మల్లికార్జున శర్మ. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఆమె పేరులోనే ఒక గాంభీర్యం. మీ అందరి ప్రోత్సాహంతో ఈ అవినీతికి కారకులైన వారి అంతు తెలుస్తాను. పలనాడి తని తాతదా ప్రజలని బ్రహ్మన్న సృష్టించనా, కలనైన పలనాడు సంకరమునే కానేను, ఘోరాటవి తలికింద్రోలెద వర్ణ సంకరుల నా సామర్థ్యమే పారగా, కుల ధర్మంబులు కూల ద్రోయుట మహా ఎలలులేని ప్రతిభ తన సొంతం. విలక్షణమైన నటన, విభిన్న చిత్రాలు. శ్రీకర కరుణాల వాల వేణుగోపాల, శ్రీకర కరుణాల వాల వేణుగోపాల, తిరులు యశము శోభిల చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రావీణ్యం. బద్ధేనాంజలినానతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగళచ్చనామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం. నటిగా, గాయనిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా, సంగీత దర్శకురాలిగా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తూ సినీ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న విదుషీమణి భానుమతి. రాముడు వేసిన బాణం ఒక పిట్టకి తగిలి అది విలవిల్లాడుతుంటే అది చూసి రాముడు అడిగాడట, నేను బాణం వేసే ముందు నువ్వు ఎందుకు అరవలేదని. రామ, నన్నెవరైనా చంపబోతుంటే నా దేవుడు రాముడితో మొరబెట్టుకునేదాన్ని, ఆ రాముడే నా మీద బాణం వేస్తే నేనెవరితో మొరబెట్టుకునేది అని ఏడ్చిందట. ఇప్పుడు సరిగ్గా నా పరిస్థితి అలాగే ఉంది. శ్రీకర కరుణాలవాల వేణుగోపాల, మనసున మల్లెలు, ఓ తారక, నేనే రాధనోయి వంటి పాటలను తన విలక్షణమైన గాత్రంతో భావయుక్తంగా, మాధుర్యంగా ఆలపించి తెలుగు పాటను శిఖరస్థాయిలో నిలిపిన నటి భానుమతి. నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి, అందమైన ఈ బృందావనిలో నేనే రాధనోయి, అందమైన
భానుమతి ప్రకాశం జిల్లా దొడ్డవరం గ్రామంలో బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందాన ఆమె బాల్యం నుండే తండ్రి దగ్గర సంగీతం అభ్యసిస్తూ ఆయన కచేరీలు చూస్తూ పెరిగింది. బడిలో చదివే రోజుల్లోనే ఆమె రంగయ్య పంతులు గారి బడిలో పాదుకా పట్టాభిషేకం అనే నాటకంలో రాముని వేషం వేసింది. 1939లో భానుమతి తండ్రిగారి మిత్రుడైన సినీ దర్శకుడు సి పుల్లయ్య భానుమతి పాట విని ముగ్ధుడై ఆమెను తాను తీయబోయే వరవిక్రయం సినిమాలో నటించడానికి పంపమని భానుమతి తండ్రిని అడిగాడు. అప్పుడు ఆమె వయస్సు 13 ఏళ్లు. ఆ సినిమాలో ఆమె వేయబోయే పాత్రకు అంతే వయసుండాలి. అదీగాక అప్పట్లో ప్లేబ్యాక్ సింగింగ్ విధానం లేదు. నటీనటులు ఎవరి పాటలు వారే పాడుకోవాలి. నాటి సామాజిక సంప్రదాయాల దృష్ట్యా వెనుకాడుతున్న ఆమె తండ్రిని ఎలాగో ఒప్పించాడు సి పుల్లయ్య. ఆ విధంగా ఆమె సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆ సినిమాలో ఆమె పాడిన త్యాగరాజ కీర్తన ఒకే టేక్లో ఓకే చేశారు పుల్లయ్య గారు. అది ఆమె తొలి పాట. ఆ సినిమాకు పారితోషికం 350 రూపాయలు. ఆమె తొలి సినిమా వరవిక్రయం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో తాను పాడిన పాట అప్పట్లో పాపులర్ అయింది. ఈ చిత్రం తర్వాత మంచి పాత్రలను ఎంచుకొని నటిగా రాణించారు భానుమతి. ఆమె రెండవ సినిమా మాలతీ మాధవం హిట్ కాలేదు. కానీ ఆమె పాడిన పాటలు అందరి దృష్టిలో పడ్డాయి. ఆ తర్వాత ధర్మపత్ని, కృష్ణప్రేమ చిత్రాలు పర్వాలేదనిపించాయి. గనలే నీనా జాలి తెలిసి నగుమో గనలే నీనా జాలి తెలిసి నన్ను బ్రోవారాదా వీరకువరని నగుమో జాలి తెలిసి నన్ను బ్రోవారాదా వీరకువరని నగుమో గనలే నీనా జాలి తెలిసి నగుమో తెలిసి నన్ను బ్రోవారాదా వీరకువరని నగుమో గనలే నీనా జాలి తెలిసి నగుమో. 1943లో బిఎన్ రెడ్డి స్వర్గసీమ అనే సినిమా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోయిన్ పాత్రకు యంగ్ లేడీ కావాలి.
అప్పటికే హీరోయిన్లుగా ఉన్న కాంచనమాల, శాంతకుమారి మిడిల్ ఏజ్లో ఉన్నారు. బిఎన్ రెడ్డి భానుమతిని ఒప్పించి ఆమెను హీరోయిన్గా నటింపజేశారు. అందులో ఆమె పాడిన ఓహో పావురమా అనే పాట బహుళ ప్రాచుర్యం పొంది చిత్ర విజయానికి కారణమైంది. పంతొమ్మిది 1945 నాటికి మద్రాసులో వాహిని అనే ఒకే ఒక స్టూడియో ఉండేది. సినిమాల్లో తాము సంపాదించిన డబ్బు సినిమా రంగానికి తమకు ఉపయోగపడేలా స్టూడియో నిర్మించాలని భానుమతి ఆలోచన. తన భర్త సహకారంతో 1945లోనే స్టూడియో నిర్మాణం పూర్తి చేసి కొడుకు పేరుతో భరణి సంస్థను స్థాపించారు భానుమతి. ఈ సంస్థ ద్వారా అనేక వైవిధ్యభరితమైన చిత్రాలను నిర్మించడమే కాకుండా నటిగా, రచయిత్రిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా పనిచేశారు భానుమతి. భరణి సంస్థలో వచ్చిన తొలి చిత్రం రత్నమాల. నిర్మాతగా ఇది ఆమె తొలి అడుగు. అది విజయవంతం కావడానికి ఆమె పాటలు, నటనే కారణమని అప్పటి పత్రికలు రాశాయి. అప్పటి నుంచి అంటే 1948 నుంచి 1952 వరకు 14 సినిమాల్లో నటించారు భానుమతి. 1948లో నిషాన్ అనే హిందీ సినిమాలో టాప్ హీరో అశోక్ కుమార్తో నటించింది. ఆ సినిమాలో పాటలు కూడా తానే పాడింది. 1951లో మంగళ అనే సినిమా తెలుగు, హిందీలోనూ, 1952లో రాణి అనే సినిమా తమిళ్, హిందీ వర్షన్లలోనూ నటించారు భానుమతి. కెరీర్ ఆరంభంలోనే 3 భాషల్లో నటించారు భానుమతి. అందాలు చిందేటి ఆనంద సీమ త్యాగాలతో శృంగారమేమో, అందాలు చిందేటి ఆనంద సీమ రాగాల తూగే భోగమే ప్రేమ, అందాలు చిందేటి ఆనంద సీమ. ఎన్నలేని ప్రేమ యౌవన సీమ, ఎన్నలేని ప్రేమ యౌవన సీమ. తేనెలూరు పూలవ్రాలు తేటి కేటి తనువో, అందాలు చిందేటి ఆనంద సీమ రాగాలతో శృంగారమేమో, అందాలు చిందేటి ఆనంద సీమ రాగాల తూగే భోగమే ప్రేమ, అందాలు చిందేటి ఆనంద సీమ. 1949లో భరణి సంస్థ నిర్మించిన ప్రేమ కథా చిత్రం లైలా మజ్ను. ఈ చిత్రం తమిళ వర్షన్లో కూడా విడుదలయ్యింది. ఏఎన్ఆర్, భానుమతి కలిసి నటించిన ఈ చిత్రం యువ హృదయాలను కదిలించింది. ఈ చిత్రాల్లోని పాటలు కూడా నాటి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సందేహిస్తున్నావే, చేతులు రావడం లేదా? మన
మాట విడని ప్రేమ జీవుల్ని వేరు చేసినాడు. వెన్నెల సోన వంటి మా ప్రేమ జీవనం పాడు చేసి కన్నీటి కాలువ చేసినాడు. లైలా లైలా అని స్మరిస్తూ నా కోసం కృషించి వెర్రివాని వల్లే తిరుగుతున్నాను నా కోసం. అలాగే 1951 సంవత్సరంలో వచ్చి విజయవంతమైన అద్భుత దృశ్యకావ్యం మల్లీశ్వరి. ఎన్టీఆర్, భానుమతి నటించిన ఈ చిత్రాన్ని బిఎన్ రెడ్డి గారు నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం వెండితెర మీద విరిసిన కవన పుష్పం. అందుకే ఈ చిత్రం ఇప్పటికీ నిత్యనూతనం. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కథను బిఎన్ రెడ్డి గారు అద్భుతంగా మలిచారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, భానుమతి నటన అనిర్వచనీయమైంది. బావా, మనకి మిగిలింది ఒక్క రాత్రి. రేపు మనకి లోకంతో రుణం తీరిపోతుంది. దిగులు పడి కూర్చుంటే ఈ ఒక్క రాత్రి దాటిపోతుంది బావా. నీకు ఇష్టమైన పాట పాడేదా? చెప్పు బావా. నీకు ఇష్టమైన పాట పాడినా బావా. ఓ బావా నా బావా, ఓ రాజా నా రాజా, పొన్న చెట్టు కింద ఓ బావా నా బావా, బొమ్మలు చేసేటి నా బావా, మట్టి బొమ్మలు చేసేటి నా బావా. 1952లో బీజింగ్లో జరిగిన ఈస్టర్న్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శితమైంది. అలా ఫారిన్కు వెళ్లిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. మల్లీశ్వరికి దక్కిన మరో ఘనత చైనీస్ భాషలో అనువాదం కావడం. అందుకే ఆ చిత్రం ఇప్పటికీ అమృత భాండం. పిలచిన బిగువటరా ఔరౌరా, పిలచిన బిగువటరా ఔరౌరా, పిలచిన బిగువటరా ఔరౌరా, చెలువలు తామే వలచి వచ్చిన పిలచిన బిగువటరా ఔరౌరా, చెలువలు తామే వలచి వచ్చిన పిలచిన బిగువటరా. బలిరా రాజా తెలుగు, తమిళ భాషల్లో అగ్రహీరోలతో నటిస్తూ పలు చిత్రాల్లో విభిన్న పాత్రలను చేస్తూ వస్తున్న భానుమతి 1954లో చండీరాణి అనే సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించి దర్శకత్వం వహించడమే కాకుండా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసి ఒకే రోజు 3 భాషల్లో విడుదల చేసి ఒక కొత్త ఒరవడికి నాందిని పలికి మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరు అని నిరూపించారు భానుమతి. అదెలా సాధ్యం అవుతుందక్క? నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను. నా వల్ల కాదు. అక్క, నేనుండగా నీకేం భయం అక్క? ధైర్యంగా ఉండు. అన్నీ చూస్తూ నువ్వు నన్ను ధైర్యంగా ఎలా ఉండమంటావు? రోజు నేను ఈ మహల్లో పడే బాధల కంటే ఈ మేడ మీద నుంచి దూకి మరణించడం మేలు. ఇంతకంటే ఈ అడవిలోనైనా నేను సుఖంగా ఉండగలను. నేను ఇక్కడ ఉండలేను చండి. ఇంతకాలం ఉన్నావు, మరికొన్ని రోజులు ఉండలేవా అక్క? నా వల్ల కాదు. ఆ మతిలేని రాజకుమారుడిని పెళ్లి చేసుకోమని రోజు నన్ను వేధిస్తున్నాడు. రాజకుమారుడా? ఎవడా రాజకుమారుడు?
ప్రచండు కొడుకు ముకుందుడు. ఓ, వాడు నిన్ను పెళ్ళాడతానంటున్నాడా? ప్రతిరోజు వచ్చి నా ప్రాణాలు కొరికేస్తున్నాడు. ఆ మూర్ఖుడిని పెళ్లాడే బదులు ఏ నూతిలోనో దూకి సావడం మంచిది. అలా నిర్మాతగా, దర్శకురాలిగా, గాయనిగా, నటిగా చతుర్ముఖ ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించి ఆమె ఒక చరిత్ర సృష్టించారు. మహిళా పరంగా అది ఈనాటికి చెరగని రికార్డై, దర్శకురాలిగా ఆమె నటీనటుల దగ్గర నుంచి తనకు కావలసిన నటన రాబట్టుకునేంత వరకు రాజీ పడేది కాదు. వారు అగ్రనటులైనా సహనటులైనా ఒకటే. తారకా తారకా నవ్వులేలా నన్ను గనే తారకా నవ్వులేలా నన్ను గనే ఓ తారకా నవ్వులేలా నన్ను గనే అందాలు చింతడే చందమామ నీవని అందాలు చింతడే చందమామ నీవని ఓ జాబిలి ఓ ఆ తారకా నవ్వునోయి నేను గని ఎన్నో వీధిలోని తారా కుమారి దరి జరనౌనా ఈ చందమామా చేరువే తారా రే రాజుకు ఆ తారకా నవ్వునోయి నేను గని అందాలు చింతడే చందమామ నీవని ఓ జాబిలి ఓ ఆ తారకా నవ్వునోయి నేను గని. భానుమతికి ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం మెండు. తప్పు చేయనంత వరకు ఎవరికి తలవంచనక్కర్లేదని ఆమె దృఢమైన అభిప్రాయం. 1955లో కేవీ రెడ్డి, చక్రపాణితో కలిసి మిస్సమ్మ సినిమా తీస్తున్నారు. భానుమతిని హీరోయిన్గా అనుకొని కొంత షూటింగ్ని పూర్తి చేశారు. ఒకరోజు కొన్ని కారణాల వల్ల షూటింగ్కి కొంత ఆలస్యంగా వచ్చారు భానుమతి. చక్రపాణికి కోపం వచ్చి కొంచెం ఘాటుగానే మందలించారు. అయితే తాను ఆలస్యంగా వస్తానని ముందు రోజే ప్రొడక్షన్ మేనేజర్కు చెప్పడం జరిగింది. నా తప్పు లేదన్నా చక్రపాణి ఒప్పుకోలేదు. క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుబట్టారు. ఆత్మాభిమాని అయిన ఆమె చేయని తప్పుకు క్షమాపణ చెప్పనని, సినిమా చేయనని వెళ్ళిపోయారు. అంతటి ధీరత్వం గల వనిత భానుమతి. ఆ తర్వాత తన స్థానంలో సావిత్రి గారిని తీసుకుని ఆ చిత్రాన్ని పూర్తి చేశారు దర్శక నిర్మాతలు. నువ్వు దయచేసి అలా చేయకుండా లోపలికి వెళ్ళు. చెప్తా వెళ్తాను, కానీ ఒకటే మాట, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నాకు ఆకలినప్పుడు నేను తింటా. అమ్మని అమ్మంట, నాన్న నాన్నంట, అంతే. ఈ పద్ధతులు గిద్దలు మన దగ్గర కుదరవు. 1952 నుంచి 58 వరకు దాదాపు 6 ఏళ్ల పాటు భానుమతి తన సినీ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించారు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు భానుమతి. తమిళంలో కాదల్, ఆలీబాబా 40 తిరిడన్, నాడోడి మన్నన్, అన్నై, తెలుగులో అగ్గిరాముడు, చక్రపాణి, విప్రనారాయణ, ఆలీబాబా 40 దొంగలు, చింతామణి, తెలాని రామకృష్ణ, అలాగే స్వంతంగా చక్రపాణి అనే సినిమాను నిర్మించారు భానుమతి. విప్రనారాయణలో వేశ్యపాత్ర. ఆయనే దేవలోకం నుంచి దిగి వచ్చిన ధీరుడా, మన వంటి మానవుడేగా, ఇంతలోనే అంతర్ముఖుడైనాడా? పరాశరుడు కన్నా బ్రహ్మణ్యుడా, కౌశికుని కన్నా తపస్సంపన్నుడా, భీష్ముని మరిపించే బ్రహ్మచర్య దీక్షాపరుడా? ఏమిటమ్మా ఈ తోటమాలి ఘనత? అహంకారంలో, అజ్ఞానంలో నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు దేవి. హరిభక్తుల మీద పగబట్టి మహర్షులే పరాభూతులైనారు. నన్ను వెరపించక ఈ దాసర్ల నియమనిష్టం నాకు తెలియనివి కావు. ఈడు దూడైన ఆడది తారసిల్లే వరకే వీరి వైరాగ్యం.
ఇటువంటి ఎలకారా చుట్టుకు మనకయుండ సందె చీకటి వేళల్ ఘట చేటి విటులై ఇక్కట కంబున తిరుగువారు కంజదళాక్షి. ఈ రంగరాసుని అంగనారాసుని చేయండి, నేను నిద్రపోను. తెనాలి రామకృష్ణలో నెగటివ్ షేడ్స్ ఉన్న నృత్యకారిణి పాత్రలలో నటించి మెప్పించిన సాహసవంతురాలు భానుమతి. అందుకైతే అన్ని దేశాలు వదిలి మీ విజయనగరం రావడం దేనికి? మా రాయలవారి కొలువులో చేరాలనుందా? నువ్వు నాకు ఒక్క సహాయం చేయాలి. మహారాణి గారికి నీ మాట అంటే చాలా అభిమానం అంటగా. రేపు రాయలవారి జన్మదినోత్సవం నాడు నా నాట్యం ఏర్పాటు చేయించు. ఆ సాహస పరంపరలోనే తమ సొంత బ్యానర్ భరణి మీద బెంగాలీ సినిమా బడిదీది సినిమాను 1961లో తెలుగులో బాటసారి అనే పేరుతో రీమేక్ చేశారు భానుమతి. అత్యంత దుఃఖభరితమైన ఆ సినిమా బాగా ఆడిందంటే ఆమె నటన, పాటలు ముఖ్య కారణమని చెప్పక తప్పదు. లోకమెరుగని బాల, కనులకు దోచి చేతికందని ఎండమావులున్నాయి, ఓ బాటసారి నన్ను మరువకోయి అన్ని సూపర్ హిట్ సాంగ్స్. అక్కినేని నాగేశ్వరరావు తన సినిమాల్లో ఇది బెస్ట్ అని కితాబునిచ్చారు. ఓ బాటసారి నన్ను మరువకోయి మజిలియటైనా మను మాసుకానా. ఓ బాటసారి నన్ను మరువకోయి మజిలియటైనా మను మాసుకానా. సమాజానికి దైవానికి బలి అయితే నేను వెలియైతినే వగేగాని నీపై పగలేని దానా కడమాటకైనా నేనోచుకోనా. ఓ బాటసారి నన్ను మరువకోయి మజిలియటైనా మను మాసుఖానా. తర్వాత 1962లో అన్నయ్ అనే తమిళ సినిమాలో ఆమె నటనకు రాష్ట్రపతి అవార్డు ఫర్ బెస్ట్ యాక్టింగ్ వచ్చింది. తర్వాత 5 ఏళ్ల వ్యవధిలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో బొబ్బిలి యుద్ధం, వివాహ బంధం, పల్నాటి యుద్ధం, అంతస్తులు, తోడు నీడ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు భానుమతి. దులపరబుల్లోడా దుమ్ము దులపరబుల్లోడా పిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని 1 2 3 చెప్పి దులపరబుల్లోడా దుమ్ము దులపరబుల్లోడా పిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా. తళాంగు తదిగిన తకతోమ్మని దులపరబుల్లోడా దుమ్ము దులపరబుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దులపరబుల్లోడా. పల్నాటి యుద్ధంలో నాగమ్మ నటనకు గాను 1966లో రాష్ట్రపతి అవార్డు లభించింది భానుమతికి. అంతకుముందు 1965లో అంతస్తులు చిత్రానికి కూడా ఆమెకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఈ ఉత్తర కుమార ప్రజ్ఞలు మేము చాలా విన్నాం. అలుకమై బ్రహ్మనాయుడు ఖడ్గముందూయ సప్త సముద్రముల్ జలధరించు చెండాలు రంగు
చెదరును సాగరములు. అలుగరేగిన సింహమగు బాలచంద్రుండు అరుల పుల్లల బంతులాడగలడు. వెలది సబాసాని వలపుటు చులబడ్డ విటకాడహో దండి వీరుడగునే. బహుముఖ ప్రజ్ఞలతో సినీ రంగానికి ఆమె చేసిన సేవకు 1966లో ఆమెకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. తర్వాత 1967 నుండి 73 వరకు గృహలక్ష్మి, మట్టిలో మాణిక్యం, అంతా మనమంచికే, విచిత్ర వివాహం లాంటి హిట్ సినిమాల్లో నటించారు భానుమతి. చలం సొంత సినిమా మట్టిలో మాణిక్యం. అందులో తల్లి పాత్రకు ప్రాముఖ్యత లేదు కాబట్టి తల్లి పాత్రను వదినగా మార్చి స్క్రిప్ట్ తయారు చేస్తే నటిస్తానంది భానుమతి. ఆ మార్పే ఆ చిత్ర విజయానికి కారణమైంది. తన పాత్రకు తానే డైలాగులు రాసుకున్నారు భానుమతి. మీరు హైదరాబాద్ ప్యాసింజర్ లో వచ్చారా? వాడు పూరి ప్యాసింజర్ దగ్గర కాచుకొని కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. బొత్తిగా చదువు సంధ్య లేనట్టుంది. చదువు సంధ్యలు ఉండి మాత్రం మా పల్లెటూళ్ళలో ఏం చేస్తానండి. పోనీ బస్తికే పంపించకపోయావా? ఎందుకు? అడుగు తినడం ఏమిటి? 4 ముక్కలు నేర్చుకునేవాడు. 4 ముక్కలు నేర్చుకున్నా ఇంకోళ్ళ కింద చాకరీ చేయాల్సిందే కదా బామ్మగారు. మా వాడికి నిక్షేపంలాగా వాళ్ళ అన్నగారితో సేద్యం చేసుకుంటూ కాలు మీద కాలేసి కూర్చున్నాడు. పిచ్చి కదా. ఏమైనా ఈ రోజుల్లో చదువు రాకపోతే నా 50 పైసా కొరగాడు. చదువుల్లో ఏముందిలేండి మా అమ్మగారు. ఇంతకీ మీ అత్తారు ఏవేపే అనుకుంటాను. తాతమ్మ కళ అనే సినిమా కోసం తాతమ్మ పాత్రకు భానుమతి అయితే బాగుంటుందని ఎన్టీఆర్ ఆలోచన చేసి భానుమతిని తీసుకోవడం జరిగింది. ఆ పాత్రను భానుమతి చాలా అద్భుతంగా పోషించారు. ఆ తర్వాత భానుమతి ఎన్టీఆర్తో అమ్మాయి పెళ్లి అనే చిత్రాన్ని తీస్తూ స్వీయ దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా సమకూర్చారు. ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడిది, పొగడ పూల కొమ్మకు నీ సొగసెక్కడిది. నెలరాజులోన వలరాజులోన నీ వలపెక్కడిది, నెలరాజులోన నీ చలువెక్కడిది, వలరాజులోన నీ వలపెక్కడిది. పాలరాతి బొమ్మకు పొగడ పూల కొమ్మకు నీ సొగసెక్కడిది. భానుమతి వయస్సు పైబడిన తర్వాత తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ యువ నటీనటులకు బామ్మగా నటించి మెప్పించారు. ఆత్రపు మొగుడు అత్తగారి మెళ్ళో తాళి కట్టాడంట. అట్టా ఉంది మీ ఆయన చేసిన గత్తర. మీ నాటకం నేను వచ్చిన మన్నాడే కనిపెట్టేశానే. నా ముద్దుల మనవడికి మురిపెప్పు పెళ్ళామా అంటే ఈ విషయం మీకు తెలుసా బామ్మగారు? బాగా తెలుసు. నేను వచ్చిన మన్నాడే పిల్లాడికి కొత్త మొలతాడు కడదామని లాగు విప్పాను. మీ బండారం బయటపడింది. సరే మీరు ఎంతకాలం ఈ నాటకం ఆడతారో చూద్దామని నేను గమ్మునున్నాను. నేను పూర్తిగా మోసపోయాను బామ్మగారు. బీరువాలో ఉన్న గొలుసు తీసి ఆయా మెళ్ళ వేడు నేను కళ్ళారా చూశాను. దానికి ఈయన ఎక్కడ పూర్తిగా లొంగిపోతారేమని భయంగా ఉంది. అయ్యాడుకమ్మా నేనుళ్ళా. దానంతూ నేను తేల్చను. నువ్వు మాత్రం కంట తడి పెట్టకూడదు. నువ్వు కడుపుతూ ఉన్నావమ్మా. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా నా ప్రాణం గిజగిజలాడిపోతుంది. ఆ టింగి టింగి రమ్మని సంగతి నాకు వదిలే. దాని పక్కన నే పడతా ఉండు. అలాగే గడసరి అత్త పాత్రలను కూడా హుందాగా మెప్పించారు. 2 రోజులు ఎగదైంది. 2 సంవత్సరాలు కాలేదుగా. పిచ్చి పిల్ల. ఈ కాలం పిల్లలు ముగ్గురు వదిలి 2 రోజులు కూడా ఉండలేరు కదా. పెళ్లి కోసం కాదు, ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళారు. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నువ్వు పంపిస్తే? నేను పంపించలేదత్తయ్య, ఆయనే వెళ్ళారు. ఏమిటి? ఉద్యోగం కోసం ఊరు విడిచి వెళ్ళాలని కర్మేం పట్టింది వాడికి? ఓహో, అప్పుడే వేరే కాపురం ఏర్పాట్లు జరిగిపోతున్నాయన్నమాట. అయ్యో అవును, ఎంత బాగా చెప్పావు. చూడటానికి ఎంతో మెత్తటి పిల్లగాను, ఎంతో మంచి పిల్లగాను కనిపిస్తున్నావు. ఇంత లోతు, ఇంత ముందు చూపగల పిల్లవనుకోలేదు. అవునులే, మీ నాన్నగారు ఉన్నారే 2వ పాయింట్ గాడు. ఈ కాలం కోడళ్ళు అత్తగారింటి ఎక్కడ సంసారం చేస్తారే, మొగుళ్ళని సంకనేసుకొని పుట్టింటి దగ్గరగా తిరుగుతుంటారు. సరే అది నేను చూస్తానుగా. ఈ రోజు పని మనిషి రాలేదు. ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయినాయి. నేను పట్టుచీర కట్టుకున్నాను. గుడికి వెళ్ళాలి. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఏం చేయమంటావు? 1984లో మంగమ్మ గారి మనవడు, అత్తగారు జిందాబాద్, గడసరి అత్త సొగసరి కోడలు, ముద్దుల మనవరాలు, అత్తగారు జిందాబాద్, అత్తగారు స్వాగతం, బామ్మ మాట బంగారు బాట, పెద్దరికం, సామ్రాట్ అశోక్ సినిమాల్లో నటించారు భానుమతి. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందట. నువ్వు నాకు బుద్ధులు చెప్పొచ్చావుటే? అవును, తెలియక అడుగుతా. తండ్రి అంటే ఇంత ప్రేమ ఉన్నదాని అబద్ధం చెప్పి నా దగ్గర
వచ్చిందని నిన్ను చూసి మురిసిపోయాలే. మళ్ళీ మీ నాన్న నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. అవునులే, అది అతను తప్పు కాదు. ఏదో ముసల్లి ఇవాళ రేపు హరి అంటుంది. కాస్త ఆఖరి దశలో దగ్గర చేస్తే ఇటు ఆస్తి రాయించుకోవచ్చు, అటు అందరి దగ్గర మంచి పేరు వస్తుందని అబ్బా కూతురు ఇద్దరు బలపడినారు. అది మీ తప్పు కాదు. ఏమిటర్రా ఈ అన్యాయం అని అడగడం నా తప్పు. అంతేనా అనేది? మంగమ్మ గారి మనవడలో భానుమతి లేకపోతే ఆ సినిమా అంత హిట్ అయి ఉండేది కాదు. ఆ సినిమాతోనే బాలకృష్ణ నటుడుగా స్థిరపడ్డారు. అమ్మగారు అమ్మగారు మల్లెమ్మ చూడటానికి పెళ్ళోళ్ళు ఎత్తున్నారండి. ఏంటి? అవును అమ్మగారు, మనం మళ్ళీ చూడటానికి పెళ్ళోళ్ళు ఎత్తున్నారా? ఎవరాదే? నా ఇంటి ముందు నుంచి ఎడుతూ నన్ను పలకరించకుండా పెళ్లి చూపులు కడుతున్నారా? ఆగండి ఆగండి. ఓహోహో, దిమాక్ ఎక్కినోడు దిక్కులు చూస్తే పలాక్ ఎక్కినోడు పక్కలు చూశాడంట. ఎక్కడికి పోతున్నారు? సంటి అబ్బాయి గారు ఇంటికండి, వాళ్ళ అమ్మాయిని చూడటానికి. అమ్మాయిని చూడటానికి పోతున్నారా? ఎవడు పెళ్లి కొడుకు? ఈడేనండి మా అబ్బాయి. ఎట్టా? ఎంతమంది కొడుకులు నీకు? ఈడు ఒక్కడేనండి. 7 పోయాక ఈడు మిగిలేనండి. ఏమండి? ఏం లేదు, పూర్వకాలంలో కొడుకులు ఎక్కువ మంది ఉన్న వాళ్ళు కడగొట్టు వాడిని యుద్ధానికి పంపించేవాళ్ళట. పాపం నీకు వీడొక్కడే మిగిలాడే. వీడిని యుద్ధానికి తీసుకెళ్తున్నావే అని బాధపడుతున్నాను రా నేను. ఆమె తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 100కు పైగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో నటించారు. దాదాపు 10 సినిమాలు తమ సొంత బ్యానర్ భరణి కింద నిర్మించారు. 14 సినిమాలకు దర్శకత్వం చేశారు భానుమతి. 4 సినిమాలకు సంగీతం సమకూర్చారు. ఇక 2 సినిమాలకు ఎడిటింగ్ కూడా చేశారు. అవి అంతా మన మంచికే, భక్త ధ్రువ మార్కండేయ. 1965లో తోడు నీడ అనే సినిమాలో వెన్ ఐ వాజ్ ఏ లిటిల్ గర్ల్ అనే ఇంగ్లీష్ పాట కూడా పాడారు భానుమతి. When I was just a little girl, I asked my mother, what will I be? Will I be pretty? Will I be rich? Is what she said to me. Hey, Sarah, Sarah, whatever will be, will be. The future's not hard to see. Hey, Sarah, Sarah, what will be, will be. When I was just a child in school, I asked my teacher, what will I be? Should I paint pictures? Should I sing songs? Is what she said to me. Hey, Sarah, Sarah, whatever will be, will be. The future's not ours to see. Hey, Sarah, Sarah, what will be, will be. అలాగే భరణి సంస్థ నిర్మించిన చిత్రాల్లో ఏఎన్ఆర్ ఎక్కువగా హీరోగా నటించారు. తనకంటే కొన్ని రోజులు పెద్దదైన భానుమతి గారి సరసన నటించడానికి ఏఎన్ఆర్ వెనకాడలేదు. ఏఎన్ఆర్ భానుమతి కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 13 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం వల్లనో మరి ఇతర కారణాల వల్లనో ఆమె పెద్దగా చదువుకునే వీలు కలగలేదు. 41 ఏళ్ల వయసులో చదువుపై తనకున్న మక్కువతో ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో అందరితో పాటు కూర్చొని పరీక్ష రాసి పాస్ అయ్యారు భానుమతి. తర్వాత అదే యూనివర్సిటీ వారు ఆమెకు కళాప్రపూర్ణ అన్న బిరుదునిచ్చి సత్కరించారు. ఇక భానుమతి గారి సాహిత్య ప్రస్థానం 1939లో ఆమె కలకత్తాలో సినిమా షూటింగ్లో ఉండగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారితో పరిచయం కలిగింది. ఆయన వద్ద కథలు ఎలా రాయాలో నేర్చుకున్నారు భానుమతి. విశ్వనాథ వారు ఆమెతో మరచెంబు అనే కథ రాయించారు. ఆ కథ చిత్రగుప్త అనే పత్రికలో అచ్చయింది. అదే ఆమె తొలి కథ. ఆయన రచనల ద్వారా స్ఫూర్తి పొందానని, ఆయనే తన సాహిత్య గురువు అని చెప్పుకున్నారు భానుమతి. 1950-60 దశకంలో భానుమతి గారు హాస్యభరితమైన అత్తగారి కథలు రాయడం మొదలుపెట్టారు. అప్పట్లో అవి తెలుగు వారపత్రికలో వారం వారం వచ్చేవి. తెలుగువారంతా ఆ పత్రిక కోసం ఎదురుచూసేవారు. అత్తగారు ఆవకాయ, అత్తగారు నక్సలైట్లు, అత్తగారు ఫ్యామిలీ ప్లానింగ్, అత్తగారు పితృదేవతలు, ఇలా చాలా రాశారు భానుమతి గారు. అవి ఎంతోమంది హాస్య కథా రచయితలకు ప్రేరణనిచ్చాయి. అత్తగారి కథలకు ఆమెకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1993లో ఆమె రాసిన నాలో నేను అనే తన ఆత్మకథ తెలుగు, తమిళంలో టీవీ సీరియల్స్గా కూడా వచ్చాయి.
నీ నామమెంతో మధురం. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. శ్రీశేషశైలవాసా శరణం నీ దివ్య చరణం, నీ నామమే ఎంతో మధురం. శ్రీశేషశైలవాసా శరణం నీ దివ్య చరణం, శ్రీచరణం. భక్తుల బ్రోచే స్వామివి నీవే, పేదల పాలిటి పెన్నిధి నీవే. భక్తుల బ్రోచే స్వామివి నీవే, పేదల పాలిటి పెన్నిధి నీవే. సకల జీవులను చల్లగా చూచే, సకల జీవులను చల్లగా చూచే కరుణామయుడవు నీవే. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. శ్రీశేషశైలవాసా శరణం నీ దివ్య చరణం, శ్రీచరణం. 1985లో చెన్నై మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండమని ఎంజీఆర్ గారు కోరారు. తమిళ సంగీత కళాశాలకు తెలుగు మహిళ ప్రిన్సిపల్గా ఉండడం తెలుగువారికి గర్వకారణం. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమెకు ఎన్నో అవార్డులు, బిరుదులు, సత్కారాలు. 1956లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు సత్కరింపబడిన ప్రముఖులలో ఆమె ఒకరు. 1966లో పద్మశ్రీ అవార్డు వచ్చింది భానుమతికి. 1962లో ఒక తమిళ సినిమాలో భానుమతి నటనకు ముగ్ధుడై ఆమెకు నడిపుకుం ఇలక్కణం అనే బిరుదునిచ్చారు అప్పటి తమిళనాడు సీఎం అన్నాదురై గారు. ఆ బిరుదుకు అర్థం నటనకు వ్యాకరణం అని. 1983లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అనే బిరుదునిచ్చి గౌరవించింది. 1984లో ఎస్వి యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. 1985లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు భానుమతి. 1986 బెస్ట్ డైరెక్టర్గా నంది అవార్డు, 1988లో ఫిల్మ్ఫేర్ వారి లైఫ్ టైం అవార్డు వచ్చాయి భానుమతికి. అలాగే 2001లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది భానుమతికి. 2013లో భారత ప్రభుత్వం ఆమె గౌరవార్థం 5 రూపాయల పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. సమాజ సేవలో కూడా ఆమె తన వంతు కృషి చేశారు. ఎన్నో సేవా సంస్థలతో ఆమెకు అనుబంధం ఉంది. 1963లోనే షికాగోకు చెందిన ఆల్ట్రస్ ఇంటర్నేషనల్ సేవా సంస్థను ప్రారంభించారు. రెడ్ క్రాస్ సొసైటీలో ఆమె లైఫ్ టైం మెంబర్. చదువు విలువ తెలిసిన ఆమె పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడానికి చెన్నై సాలిగ్రాంలో డాక్టర్ భానుమతి రామకృష్ణ మెట్రికులేషన్ స్కూల్ ప్రారంభించారు. ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఆమెది. 13 ఏళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసి నటిగా రాణించి 20 ఏళ్లకే స్టూడియో నిర్మించి మొట్టమొదటి మహిళా దర్శకురాలిగా నిలిచారు భానుమతి. సన్నజాజి తీవలోయ్ సంపంగి పువ్వులోయ్ చిలిపి సింగారులోయ్ పాపలు సిరులొలికే చిన్నారులోయ్ బ్రతుకులో పన్నీటి జల్లులో
సన్నజాజి తీవలో సంపంగి పువ్వులో చిలిపి సింగారులో పాపలు సిరులొలికే చిన్నారులో. నటిగా తనకి ఎలాంటి పాత్ర వచ్చినా ఆ పాత్రను తనకు తగ్గట్టు మలుచుకొని ఆ పాత్రను తనదైన శైలిలో అద్భుతంగా పోషించేవారు భానుమతి. నా జీవితం సంగీతానికి అంకితం చేయాలనుకున్నాను. అదంతా తారుమారు చేసి మీ మామయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎలాగో తెలుసా, నా కచేరీ ఎక్కడ జరిగినా సరే ఫ్రంట్ సీట్లో వచ్చి కూర్చుండేవాడు. ఇంటర్వెల్లో కూడా లేచేవాడు కాదు. కచేరీ అయ్యేదాకా తప్పకుండా నన్నే చూస్తుండేవాడు. వాచక, అభినయ, సంగీత సాహిత్య విశారద. తండ్రి తర్వాత తండ్రి మిమ్మల్ని సంప్రదించారా? లగ్నాల విషయంలో లేని ఈ పెద్దరికం అక్షింతలు వేసేటప్పుడు మాత్రం ఎందుకు కావాల్సి వచ్చిందో. 6 దశాబ్దాల పాటు కొనసాగిన తన సినీ ప్రస్థానంలో మరపురాని పాత్రలతో పాటు తన గళం ద్వారా ఎన్నో సుమధుర గీతాలను ఆలపించి ప్రేక్షకుల మనసున మల్లెలు పూయించిన గంధర్వ గాయని భానుమతి. అలలు కొలనులో గలగలమనినా, అలలు కొలనులో గలగలమనినా, దౌల వేణు సౌవడి వినినా, దౌల వేణు సౌవడి వినినా, నీవు వచ్చేవని నీ పిలుపే విని, నీవు వచ్చేవని నీ పిలుపే విని, కన్నుల మీరెడి కలయ సూచితిని. గడియయే నీక విడిచిపోకుమా, గడియయే నీక విడిచిపోకుమా, ఎగసిన హృదయం పగుల నీకుమా. ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను, ఎంత హాయి ఈరే నిండెను. పదములతో అలరించి త్యాగరాజ కీర్తనలతో జయదేవుని అష్టపదులతో ప్రేక్షకులను అలరించి అష్టావధానములతో అన్ని కళలందు వెండితెరను సుసంపన్నం చేసి అజరామర అసమాన కీర్తి ప్రతిష్టలను సంపాదించిన నటశిఖరం భానుమతి ఎప్పటికీ చిరస్మరణీయం, స్వరస్మరణీయం.
పాట అమృతప్రాయంగా ఉంది దేవి. ఏ పాట స్వామి? 2 పాటలును, అసలు పాట నీ పాట కూడా. జయదేవ కవి కవిత్వమే అంత స్వామి. ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించే భక్తుల విరహాన్ని మాట మాటలో తొణికిసలాడిస్తూ ఉంది. ఆహా, ఏది మరొక్కసారి పాడు. సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా. చందన మెందు కిరణమను విందతి ఖేదమధీరం, వ్యాళ నిలయ మిలనే నగరళమివా, వ్యాళ నిలయ మిలనే సమీరం, సావిరహే తవ దీనా. మీరింతవరకు నట విదుషీమణి భానుమతి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ చోరగుడి మల్లికార్జున శర్మ. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.